ప్రకృతికి పరిచయం చేయడం కోసం వచ్చిన నా మిత్ర బృందం, మేము ముందు కూర్చున్న వాళ్ళు ప్రపంచాన్ని ప్రతి క్షణం నిద్ర లేపి చైతన్యం వైపు తీసుకెళ్తున్న మీ మిత్ర బృందం, నా మిత్ర బృందం మేము ముందు నిలబడ్డది. గుడ్లగూబ పుస్తక రచయిత చెల్పూరి మొగిలి గారు వాస్తవంగా ఈ గ్రామంలో నేను నా చిన్నతనం నుంచి చూస్తున్న మొగిలి అకస్మాత్తుగా రచయిత అయ్యాడు. కానీ ఆయన అద్భుతమైన చిత్రకారుడు. ఇంతకుముందు మా గ్రామానికి అంటే ఎవరికి తెలియని AK-47ని గోడల మీద రాసి అందరికి పరిచయం చేసిన మొగిలి తన శరీరంలో ఉన్న దావాజ్ఞని, తన ఆలోచనలని ఈ సమాజానికి ఏ విధంగా తీసుకుపోవాలనే తపనతో ఇద్దరు అద్భుతమైన కుమారులకి తన జ్ఞానాన్ని ఇంటర్నల్గా పంచి పెద్ద కొడుకుని ఉద్యోగిగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తూ చిన్న కొడుకుని సమాజానికి అప్పచెప్పిన గొప్ప జ్ఞాని మా మొగిలి. మిత్రులారా, ఇంతసేపు వాస్తవంగా వాన విపరీతమైన జడివాన కురిసి వెలిసిన తర్వాత అవకాశం ఇచ్చారు. వారు చాలా అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన వారు. రెండోది ఏంటంటే సమయం సందర్భంగా ఇక్కడ కట్కూరు మహేందర్ మాట్లాడిన రాసిన విషయాల్ని మన నాలిక కూడా తిరగదు. తను రాసిన కవిత్వాన్ని మీరు ఎప్పుడప్పుడు చూసినప్పుడు తను అసలు దాన్ని అర్థం చేసుకోవడానికి 1 గంట మినిమం, అంటే మనలాంటి వాళ్ళు, నా వయసు ఉన్న వాళ్ళు కొంత అది చదివితే ఏమైనా అర్థం చేసుకుంటాం కావచ్చు. కానీ వాస్తవంగా మన జీవితం అది. ఆయనే ఒక పదంలో చెప్తాడు, శంబడకపోవడం అనే పదం అంటే ఏంటో తెలియదు ఇప్పుడున్న పిల్లలు. శంబడకపోవడం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడున్న యువతకు చాలా టైం పడుతుంది. అట్లనే ఇక్కడున్న శరత్ అసలు శరత్ అనే ఆ జీవము తన శరీరం నిండా ఈ సమాజాన్ని మార్చుకోవడం కోసం ఒక అగ్నిపునీతమై తన పైన బాంబుల దాడి జరిగిన, మతోన్మాదుల దాడులు జరిగినా తట్టుకొని నిలబడి ఈ సమాజం కోసం ఈ రాత్రి మన గ్రామానికి వచ్చి ఈ గుడ్లగూబ పుస్తకానికి ఆవిష్కర్తగా వచ్చి మన కోసం నిలబడ్డాడంటే మరి రియల్గా నేను చాలా ఈ ఊరి పౌరుడిగా ఇంత పెద్ద ప్రపంచాన్ని ప్రతినిత్యం మరి శబ్ద అలంకరణతో మరి నింపుతున్న నా మిత్రులంతా మా మొగిలన్న సభకు వచ్చి మరి ఈ యొక్క పుస్తకావిష్కరణ సభని విజయవంతం చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మిత్రులారా. అదేవిధంగా మొగిలన్న యొక్క ఆలోచనల్ని శ్రీకాంత్ రియల్గా ఎప్పటికప్పుడు అయితే యాక్చువల్లీ ఆయనలో రాస్తున్న వాటిని అక్షరబద్ధం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని అనేక రకాల పత్రికలలో మా అల్లుడు ఇక్కడనే నిన్నే కాక మొన్న మరణ సందేశం అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు దామల రాజేందర్ గారు. అయితే ఈ పుస్తకం ఏం చెప్తుంది, అసలు ఈ పుస్తకం రాయడం వల్ల ఏమవుతుంది అనే ఈ పుస్తకంలో ఉన్న 40-48 కవితలు రాశాడు. దాంతో ఏమవుతుంది అని అంటే మనిషి మరణించిన తర్వాత ఏదైతే జీవితం ఉందో ముందే చెప్తున్నారు వాళ్ళు. అదే మరణ సందేశం. కాబట్టి మా చెల్పూరి మొగిలన్న తన యొక్క ఆలోచన ద్వారా పుట్టిన ఈ పుస్తకం తప్పనిసరి కొంతమంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే వాస్తవంగా ఏంటంటే శ్రీశ్రీ చనిపోయిన తర్వాత శ్రీశ్రీ గురించి మాట్లాడుకుంటున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లనే కొంతమంది గురించి మాట్లాడుకుంటున్నాం, మరి కొంతమంది గురించి మాట్లాడుకుంటలేదు. అంటే మాట్లాడుకోకపోవడానికి మన చరిత్ర మనం రాసుకోకపోవడం వల్లనే మన గురించి మిగతా సమాజం మాట్లాడుకోవడం లేదు. కాబట్టి ఇంతకుముందు ఏదైతే మన చరిత్ర మనం రాయకపోతే మరి మన పరాయి వాడు రాసిందే చరిత్రగా మిగిలిపోతుంది. కాబట్టి వాస్తవమైన చరిత్ర ఈ యొక్క మొగిలన్న చేతులకు వెళ్ళి మొగిలన్న ఆలోచనకి వెళ్ళి పుట్టిన
పుస్తకము గుడ్లగూబ. వాస్తవంగా గుడ్లగూబ అనగానే ఇంతకుముందు మా మిత్రుడు గణేష్ చెప్పిండు, గుడ్లగూబ కనబడితే అపశుభానికి అది ఒక సాంకేతము, కాబట్టి గుడ్లగూబ ఇంట్లో ఉంటే ఆ ఇల్లును ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పిన మాట వాస్తవం. చిన్నప్పుడు మేము ఉండేది చూసేది, కానీ చిన్నప్పుడు ఉండేది చూసేది ఏంటి అని అంటే వాస్తవంగా కొన్ని ఫ్యూడల్ గ్రామాలలో దొడ్లు ఉండేవి. దొడ్లలో అంటే మామూలు ఎడ్లు అవి కట్టేసే వాటి అది నిర్మానుషంగా ఒక ప్రాంతాన్ని, అందులో గుడ్లగూబలు నివసించేటివి, గబ్బిలాలు నివసించేటివి. కానీ గబ్బిలాన్ని రాసిన జాషువాతో మరి మా మొగిలన్నకు ఒక సారూప్యత ఎంతో గొప్ప. జాషువా ఆలోచనలకి ప్రతిరూపం మొగిలన్న. అందుకు తను ఎంచుకున్న యొక్క టైటిల్ గుడ్లగూబ. గుడ్లగూబని తీసుకొని మరి సమాజంలో ఉన్న అనేక రకాల మరి సమస్యలని ఈ పుస్తకంలో ఒక మాటలో చెప్పిండు. నాకు నచ్చింది ఒక చిన్న మాట మీకు చెప్తాను మిత్రులారా. కుక్కలు కొరికిన చెప్పుల జోడు, నక్కలు పీకిన బొక్కల బీడు, నులక తగిన మంచం కోడు, మట్టి కోసం మట్టిలోనే ఒరిగిపోయే ఎముకల గూడు అని చెప్పి ఒక కథనాన్ని రాశాడు. వాస్తవంగా ఇందులో నాకేం కనబడుతుందంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ దాంట్లో ఎంత అర్థం ఉన్నది. కుక్కలు కొరికిన చెప్పుల జోడు అంటే యాక్చువల్లీ వాస్తవంగా మనకు ఉన్నది అంతకుముందు మనకు కనబడే ఈ చెప్పులు ఏవైతే ఉన్నాయో, ఈ చెప్పులు కానీ తర్వాత మన యొక్క బాడీ కానీ తినక పొద్దాక పనిచేసి శరీరం నష్టం చేసుకొని మనం చనిపోతున్న యొక్క బాడీని మట్టిలో కలిసిన సందర్భాన్ని తను రాశాడు. అంటే మన సమాజానికి మన జీవనానికి దగ్గరగా ఏవైతే ఆయన వస్తువులు తీసుకుని రాశాడో ఆ వస్తువులని వాటికి ఈ పుస్తకం చాలా ప్రాణాన్ని పోసింది. ఈ ప్రాణాన్ని పోసిన ఈ పుస్తకాన్ని మరి మా మొగిలన్న ఇద్దరు కుమారులు ఈ సమాజానికి పరిచయం చేయాలని చెప్పి ఎంతైతే తపన పడ్డారో ఆ తపనకి మరి అలా అంకురార్పణ జరిగింది. ఆ అంకురార్పణకి బహుజన యుద్ధ వీరులైన మా మిత్ర బృందం అందరి చేతులకి వెళ్ళి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం చాలా అభినందనీయం. ఈ పుస్తకాన్ని తప్పనిసరి మా గణేష్ గారు కోరుకున్నట్టు లేదా మేమంతా తప్పనిసరి ఈ పుస్తకాన్ని వరంగల్లో, హైదరాబాద్లో కంపల్సరీ మళ్ళీ మొగిలన్నని తప్పనిసరి ఆవిష్కరించుకొని ఆయన యొక్క ఉన్నతిని మరి సమాజానికి అందించి మరి ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇంకొక మా విషయం ఏమిటంటే మిత్రులారా, ఈ గ్రామంలో నేను పుట్టిన ఈ గ్రామంలో అనేక రకాల అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వారు ఈ గ్రామంలో ఉన్నారు. కానీ ఇక్కడ నేను వచ్చినప్పుడు ఈ టైం చూసుకున్నప్పుడు నాకు ఇక్కడ పంతులు సాంబరెడ్డి అని చెప్పి మాకు మా బ్రదర్ ఈ ఊళ్ళో ఉంటాడు. తను ఈ గ్రామంలో ఉన్న పొద్దాక జీతం పోయి వచ్చిన వాళ్ళందరికీ రాత్రిపూట బడి చెప్పి ఆయన పాపం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి అనేక మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తయారు చేసిన ఒక గొప్ప సాంఘిక విప్లవమూర్తి మన పెద్దిరెడ్డి సాంబరెడ్డి గారి గ్రామంలో ఇక్కడ ఈ ఎదురుగానే ఒక రాత్రిబడి పంతులు, ఆయన పేరు కూడా రాత్రిబడి పంతులుగా మారిపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే అట్లాంటి వాళ్ళ యొక్క ఇతివృత్తాలను తీసుకొని మరి అద్భుతమైన మరి ఆ అనుభవాలని మన గ్రామ ప్రజలకు సమాజానికి పరిచయం చేయాలి. అట్లా చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనా మరి గుడ్లగూబ పుస్తకానికి మరి తను ఎంతైతే కష్టపడి 40 పోయమ్స్ వరకు అయితే రాశాడో మరి వాటిని అందరూ దయచేసి చదివి సమాజానికి మరి అర్థం చేపించి సమాజంలో పరివర్తన రావడం కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి గుడ్లగూబ పుస్తక రచన చేస్తున్న సమయంలో మరి మొగిలన్నకి సహకరించిన మరి ఆయన సతీమణి గారికి, తర్వాత ఆయన ఆలోచనలని సమాజానికి పరిచయం చేసిన తన కుమారులకి మరియు ఆయన యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మరి సమాజానికి పరిచయం చేయడం కోసం వచ్చిన నా మిత్ర బృందం శరత్, మరి మా రామంచ భరత్ అన్న గారికి, మరి అదేవిధంగా అల్లుడు రాజేందర్, భిక్షపతి, భాస్కర్, గణేష్, మరి మిగతా మిత్రులందరికీ పేరున మరి జై భీమ్ తెలియజేస్తూ ఈ చక్కని అవకాశం కల్పించిన మీ నుండి సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. జై భీమ్.